ప్రజా సంఘాల నాయకులు వినయ్ కుమార్ గారు, మేము అందరం కలిసి రాజశేఖరు, గంగోల్ సామేలు అందరం కలిసాము కలెక్టర్ గారిని. ఆవిడకి గుంటూరులో కొన్ని స్థానిక సమస్యలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కొన్ని కార్యక్రమాల్లో కూడా కొన్ని విషయాలు డిస్కస్ చేశాం. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన, రేపు ఉగాది నుంచి చేపట్టిన P4 కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాము. P4 కార్యక్రమం ద్వారా 20 లక్షల మంది పేదల్ని మానిటర్ చేస్తాము. వాళ్ళు పేదరికం నుంచి ఏ విధంగా బయటపడాలి, 20 లక్షల కుటుంబాలు అనే విషయాన్ని ఒక ప్రోగ్రాం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మేమంతా పేదల పక్షాన పనిచేసేవాళ్ళం కాబట్టి పేదల కోసం ఏ ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో మేము కూడా మా వంతు సహకారాన్ని, మా ఆలోచనల్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాము. అదే సందర్భంగా P4లో అన్ని వర్గాల ప్రజలకి, పేదలందరికీ కటింగ్ అక్రాస్ ది క్యాస్ట్ క్రీడ్ లైన్, మా కులాలు మతాలకు అతీతంగా పేదవాళ్ళందరినీ సేకరించి ప్రభుత్వం మానిటర్ చేస్తూ పేదరిక నిర్మూలన కార్యక్రమం తీసుకోవడం స్వాగతించవలసిన విషయం. అయితే ఈ సందర్భంగా మేము ఏం విజ్ఞప్తి చేశామంటే కలెక్టర్ గారికి, చాలా కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని కొంచెం జాగ్రత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అందరూ కూడా ప్రయోజనాలు పొందే విధంగా మన జిల్లా వరకైనా మీరు ఒక ప్రత్యేక ఫోకస్ తీసుకోండి. ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయండి, మీ ద్వారా చెప్తా ఉన్నాము. ఆ కార్యక్రమాల్లో అన్ని వర్గాలు రిప్రజెంట్ చేసే విధంగా, వాళ్ళందరూ ఎదిగే విధంగా, ఆ పేదరికం నుంచి వాళ్ళు బయటపడే విధంగా ఆ P4లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాము. మీరు కూడా, ప్రభుత్వం కూడా మమ్మల్ని వాడుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. అదే సందర్భంగా ఇప్పుడు దళితుల మధ్య సమస్య, వర్గీకరణ సమస్య చట్టరూపేణ వస్తూ ఉంది. అది రేపు ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది. రేపు ఆర్డినెన్స్ వస్తుంది అంటున్నారు. అయితే ఈ 30 సంవత్సరాలు, ఈ వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరాలు పనిచేసిన ఇటు మాల మహానాడు, మాల కార్యకర్తలు, మాదిగ దండోరాలు పనిచేసిన మాదిగ కార్యకర్తలు చాలామంది తమ విద్యా వయస్సుని, తమ ఆరోగ్యాన్ని ఆ ఉద్యమంలో తిరుగుతూ, మరి కుటుంబాలని సరిగా చూడలేక ఏదో ఒక ఇన్స్పిరేషన్తో మరి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ప్రజల్ని సమీకరిస్తూ అనేక ఉద్యమాలు చేశారు. ఇటు మాదిగ దండోరా ఉద్యమంలో పనిచేశారు, చాలామంది త్యాగాలు చేశారు, ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మాల మహాల్లో కూడా చాలామంది పనిచేశారు, ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ కూడా మీరు P4లో చేస్తారో లేకపోతే ప్రభుత్వం యొక్క కార్పొరేషన్స్ ద్వారా ఏదైనా చేస్తారో వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మాదిగ దండోరాలో పనిచేసిన కార్యకర్తలకి, మరణించిన కుటుంబాలకి, అదేవిధంగా మాల మహాలలో పనిచేసిన కార్యకర్తలకి, మరణించిన కుటుంబాలకి ఉపాధి అవకాశాలు కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ, ఇంకా మరేదైనా P4 ద్వారా కానీ, ఇంకేదైనా కార్యక్రమం ద్వారా ఆ కుటుంబాలన్నిటికి కూడా సహాయం జరిగే విధంగా, వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా, అవసరమైతే 5 నుంచి 10 లక్షల రూపాయలు ఒక సపోర్ట్ చేసి, వాళ్ళలో సపోర్ట్ సిస్టమ్ పెంచి, వాళ్ళ కారులో లేకపోతే ల్యాండో లేకపోతే ఇంకేదైనా వ్యాపారం పెట్టుకోవడానికో ఇవన్నీ అవకాశాలు కల్పించి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో వాళ్ళ గౌరవం వచ్చే విధంగా ప్రభుత్వం చేయాలి. లేకపోతే వాళ్ళు 30 ఇయర్స్ వాళ్ళ యొక్క వాల్యుబుల్ ఏజ్ ఉద్యమాల్లో ఇన్వెస్ట్ చేశారు, ప్రజల కోసం పనిచేశారు, వాళ్ళందరిని ఆదుకోమని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని కలెక్టర్ గారు చెప్పారు. అదే సందర్భంగా మద్యం మాఫియా, గత ప్రభుత్వం హయాంలో మద్యం కుంభకోణం జరిగిందనేది జగమెరిగిన సత్యం, అది జగద్విదితం. అది ఆ మద్యం కుంభకోణాన్ని పార్లమెంట్లో కూడా కుదిపేసింది. జాతీయ స్థాయిలో కూడా ఇంత పెద్ద స్థాయిలో మద్యం కుంభకోణం, ఇంత భారీ కుంభకోణం ఎక్కడా జరగలేదని అందరూ పార్లమెంట్ దేశ స్థాయిలో ఆశ్చర్యపోతూ ఉన్నారు. గత ప్రభుత్వం జరిగిన మద్యం కుంభకోణం మీద సమగ్ర విచారణ జరిపి గత ప్రభుత్వంలో ఎవరైతే దాని దోషులు ఉన్నారో, ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరి మీద కఠినంగా శిక్షించాలి. ఆ డబ్బుల్ని, ఆ 1,00,000 కోట్ల రూపాయలని ప్రజల యొక్క డబ్బునైతే తిన్నారో ఆ డబ్బును వసూలు చేసి, రికవరీ చేసి, చాలామంది పేద ప్రజలు ఆ పిచ్చి మందు తాగి, ఆ జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి బ్రాండ్లు తాగి చాలామంది లివర్లు, కిడ్నీలు పాడైపోయినాయి. వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ బాధితులందరికీ కూడా హాస్పిటల్లో వైద్యం, కిడ్నీ వైద్యం, లివర్ వైద్యం చేయించాలి.
వాళ్ళందరికీ ఆ చనిపోయిన వాళ్ళకి దానిలోంచి కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి ఆ దోపిడీదారుల దగ్గర నుంచి ఆ మద్యంలో దోచుకున్న ఆ దొంగల నుంచి ఆ రికవరీ చేసి ప్రభుత్వం ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా బాధితులందరినీ ఆ పిచ్చి మందు దాగి ఆరోగ్యం పాడు చేసుకున్న పేద వర్గాలందరికీ సహాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందువల్ల మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దళిత క్రైస్తవులకి సిమెట్రీ అంటే సమాధుల సమస్య, ఒకటి బరీల గ్రౌండ్ సమస్య ఉంది. ఆ సమస్యను కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఈస్టర్ డేస్, గుడ్ ఫ్రైడే డేస్, ఈ డేస్లో మరి ఆ కార్యక్రమం పూర్తి చేయండి. చాలా గౌరవంగా వాళ్ళకి అందుబాటులో ఉండేట్టుగా వాళ్ళు గౌరవంగా సమాధులు చేసుకునే విధంగా స్థలాన్ని శుభ్రం చేయించమని చెప్పి కూడా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయలేదు. అదే అంబేద్కర్ భవన్ చాలా కాలంగా పెండింగ్గా ఉంది. దాన్ని కూడా వెంటనే మరమ్మతులు చేయించి లేకపోతే కొత్త ఏదైనా కన్స్ట్రక్ట్ చేయించి దాన్ని కూడా పని వేగవంతం చేయాలని చెప్పాం. అదేవిధంగా జాషువా బిల్డింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారే శాంక్షన్ చేశారు. ఆయన శాంక్షన్ చేయటం వల్ల కొంత పని జరిగింది, ఆ పని ఆగిపోయింది. ఆ జాషువా కల్చర్ సెంటర్ కూడా పని వేగవంతం చేయమని కూడా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం. అన్ని ప్రభుత్వం తీసుకెళ్తామని చెప్పారు వారు. మనం ఏంటంటే P4ని స్వాగతిస్తున్నాము. P4లో మా వర్గాలందరినీ కూడా ఇన్వాల్వ్ చేయమని కూడా ప్రభుత్వ నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తారు. గత ప్రభుత్వంలో సారాయి దాగి ఆ పిచ్చి మందు జగన్ పిచ్చి బ్రాండ్లు దాగి కిడ్నీ లివర్లు పాడు చేసుకున్నంత మన GGH గుంటూరు హాస్పిటల్ నుండి వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాలని నేను ఊళ్ళకి పోతే అదే పని. నేను ప్రతి ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామం గుంటూరు హాస్పిటల్కి వెళ్తే GGH పోదామరండి, మీ ముందే ప్రదర్శన చేపిస్తా వాళ్ళందరూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.